బికు సంబంధించి లేదండి, సికి సంబంధించి లేదండి, అదేవిధంగా డి సంబంధించి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, ఈకి సంబంధించి కూడా ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు గౌరవ అధ్యక్షుడు. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని మేము వేడుకునేది ఏంటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పర్యవేక్షణ లోపము, నిర్లక్ష్య ధోరణో, మరి గతంలో అనేక పాఠశాలలు, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో, కాలేజీల్లో స్కూల్ పిల్లల బస్సు నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందనే విషయాన్ని ఇలా అనేక మార్లు పత్రికలలో అక్కడ కూడా మనం చూసాం. ఇది నిజం అధ్యక్ష. దాదాపు హైదరాబాద్ నగరంలో 8,000 పైన స్కూల్స్ ఉంటాయి, వందల సంఖ్యలో కాలేజీలు ఉంటాయి. పూర్వం 15 సంవత్సరాల కాలం చెల్లినటువంటి బస్సులు ఇప్పటికి కూడా ఫిట్నెస్ లేకుండా, తగినటువంటి జాగ్రత్త లేకుండా నడపడం వల్ల అనేక ప్రమాదాలకు గురైనాయి. మరి దాని పట్ల చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ మధ్యకాలంలో నా ప్రాంతంలో కూడా ఒక బస్సులోకి వెళ్ళి ఆ బస్సు సడన్గా ఫెయిల్ అయిపోయి బ్రేక్ కొడితే ఒక అమ్మాయి బయటికి వచ్చి పడిపోయి చనిపోయినటువంటి సంఘటన. ఇలాంటి అనేక సంఘటనలు మనం తరచూ చూస్తూ ఉంటాం. ఆ డ్రైవర్కి సంబంధించిన ఫిట్నెస్ విషయంలో ఆర్టీఏలు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సరైనటువంటి ఫిట్నెస్లు ఇవ్వడానికి చూసి చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 60 సంవత్సరాలు దాటిన వారికి డ్రైవింగ్ నడపనీయకుండా పిల్లల జాగ్రత్త గురించి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ నిర్లక్ష్యం వల్ల పడలేకపోయినారు. దాంతోపాటు ఎంత కెపాసిటీదో అంత కెపాసిటీ కాకుండా అదనంగా పిల్లలను కూర్చోపెట్టడం వల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది. దాంట్లో సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ సిస్టమ్స్, తర్వాత మెడికల్ కిట్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఆ పిల్లలకు స్కూల్ యాజమాన్యంతో, వారి తల్లిదండ్రులతో కూర్చోబెట్టి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాదాపు ఇంకా చెప్పాలనుకుంటే ఇవాళ బస్సుల విషయంలో ప్రధానంగా కాలేజీలలో వారి యొక్క బస్సులు కొన్ని నడుస్తూ ఉంటాయి, మనం అందరం చూస్తూ ఉంటాం. దానిపైన ఎలాంటి పేర్లు కూడా ఉండవు. యాక్సిడెంట్ జరిగిందా, ఆ బస్సు మీద పేరుందా, లేకుంటే దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అవి కూడా లేకపోవడం దురదృష్టకరం. ఇంకా చెప్పాలంటే కొన్ని బడా స్కూల్ నేతలందరూ కూడా, బడా స్కూల్ సంబంధించిన ఓనర్స్ ఈ చిన్న చిన్న ఆటోలలో పోతూ ఉంటే వాటిని మాత్రం ఆర్టీఏ వాళ్ళు పట్టించి వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తారు. ఎందుకంటే ఆ బస్సులలోనే ప్రయాణం చేయాలి, ఆ బస్సులలో ఫీజులు కట్టాలి. వాటికి ఎలాంటి ఫిట్నెస్ లేకున్నా, ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా పట్టించుకోరు. కానీ ఆ ఆటోలు చిన్న చిన్న వ్యాపారం, వారు దానిపై పుట్టగుట్టి గురి చేసుకునే వారిపై ఇబ్బంది పెట్టే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. దాంతోపాటు ప్రధానమైన అంశం, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంలో మరి ఆర్టీసీ అనేకంగా ఇలా ఎక్కడ చూసినా కూడా ఉన్న సీట్ల కంటే ఎక్కువగా పోతూ ఉన్నాయి. బస్సులన్నీ ఫుల్ అయిపోతూ ఉన్నాయి. గతంలో పల్లెల నుంచి స్కూళ్ళకు పోవడానికి ఆర్టీసీ బస్సులలో విద్యార్థులకు బస్సులు పోయేటి. కానీ ఈరోజు దురదృష్టం, మరి అదృష్టమో నాకు అర్థం కాదు, బస్సులన్నీ ఫుల్ అయిపోయి ఈ స్కూల్ పోయే టైంకి బస్సులు పంపలేకపోతా ఉన్నారు. మినిస్టర్ గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, ఆ పల్లె ప్రాంతాల్లో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కొత్త బస్సులను కొని మరి ఇంకా కావాల్సినటువంటి ప్రయాణ సౌకర్యం విద్యార్థులతో పాటు ఇతరులకు కూడా మరి న్యాయం జరిగే విధంగా చేయాలి. మీ ఆర్టీఏ అధికారులు ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్పోర్ట్ అధికారులను వెంటనే కాలం చెల్లినటువంటి బస్సులన్నింటినీ కూడా తక్షణమే మరి అది మార్పు చేసే కార్యక్రమం, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో, అంటే హై అండ్ కార్పొరేట్ స్కూల్ అయితేనేమో అవి బ్రహ్మాండంగా ఉంటాయి, ఎక్కడ రావు. కానీ ఈరోజు పల్లెలలో
రాష్ట్రంలో ఇలా హైదరాబాద్లో అనేక గలీలలో ఉన్నటువంటి చిన్న చిన్న స్కూల్స్ కూడా దాదాపు నాకు తెలిసి 8,000 పైన స్కూల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు, వీటన్నిటిలో కూడా కాలం చెల్లిన బస్సులు ఉన్నాయన్న విషయం ప్రతిరోజు ఎక్కడో ఒకవేళ వార్తల్లో చూస్తూ ఉన్నాం. దానిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని కోరుతూ మరి సమయం ఇచ్చినందుకు కానీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ ఆది శ్రీనివాస్ గారు. అధ్యక్ష, అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే మా శాసన సభ్యులు ప్రైవేటు పాఠశాల బస్సులు, స్కూల్ వ్యాన్లపైన ఫిట్నెస్ సంబంధించిన అంశంలో వారు చెప్పినటువంటి అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటూ చెప్పిన ఒక భావన వ్యక్తం చేస్తూ, ప్రధానంగా ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మహిళా తల్లులందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేయడం జరిగింది. వారం రోజుల క్రితం వరకు సుమారు 62 కోట్ల ప్రయాణాలు జరిగి 2,100 రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి కూడా చెల్లించిన సందర్భంలో మహిళా తల్లులందరూ కూడా ఆర్టీసీ బస్సులో తమ సొంత పర్యటనతో పాటు వివిధ దేవాలయాలు, ఆలయాలకు సంబంధించి ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా హర్షించదగ్గ విషయంగా భావిస్తూ, మరి మహాలక్ష్మి మనం ఏర్పాటు చేసిన తర్వాత ప్రయాణాల సంఖ్య ఎక్కువైతుంది కాబట్టి బస్సుల సంఖ్య సరిపోవడాలని చెప్పని ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు. గౌరవ మంత్రివారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, కొత్తగా బస్సులు కొనుగోలు చేసి ఆయా డిపోలకు, ఆయా కొత్త రోడ్లకు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు అనేది, ప్రజల పక్షాన కొత్తగా బస్సులను ఆయా రూట్లోకి కొనుగోలు చేసి పంపాల్సినట్టు అవసరం ఉందనే భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, ప్రమాదాలు జరగకుండా ఆర్టీ అధికారులకు ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ చేపడుతూ మరి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు కానీ ప్రైవేట్ బస్సులో ప్రయాణం చేస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పక్షాన ఉన్నటువంటి వాహనాలకు మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే 10 రోజుల ముందు నుంచే సంబంధిత బస్సులకు ఫిట్నెస్ కానీ లేకపోతే ఇతర లైసెన్సులు లేకపోతే ఇవన్నిటిని ఏ విధంగా చేస్తూ వాటిని కూడా ప్రైవేటు బస్సులు, వ్యాన్లకు సంబంధించిన వారికి, ప్రధానంగా పాఠశాలకు సంబంధించిన వారికి మరి ఓ నెల రోజుల ముందు నుంచే వారికి కసరత్తు చేసే విధంగా ఓ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని చెప్పి కోరుతూ, ప్రధానంగా ఈ ప్రభుత్వానికి మహాలక్ష్మిని మనం ఏదైతే ఇంట్రడ్యూస్ చేసామో దానికి మా మహిళా తల్లి తరఫున అభినందన తెలియజేస్తూ, నూతన బస్సులు ప్రవేశపెట్టవలసిందిగా ఆయా రద్దీ ప్రాంతాల్లోకి కొత్తగా బస్సులు కొనుగోలు చేసి అమలు చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. శ్రీ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు. శ్రీ వాకాటి శ్రీహరి గారు. అధ్యక్ష, అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు సహచర శాసనసభ్యులు ముక్కన్ రాజ్నాథ్ సింగ్ ఠాకూర్ కానీ, ఆర్ శ్రీనివాస్ గారు కానీ మాటలను ఏకీభవిస్తూ, అధ్యక్ష, ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులు కానివ్వండి, మా ప్రాంతంలో లేదా రాష్ట్రం మొత్తం మీద ఈ స్కూల్ టైమ్స్ బస్సులను మనం మెయింటైన్ చేస్తే, స్కూల్ టైమ్స్ మెయింటైన్ చేస్తే చాలా మట్టుకు మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం, బస్సులు కరెక్ట్గా ఉపయోగించుకునే వాళ్ళం అవుతాం. అధ్యక్ష, స్కూల్ టైమ్స్ కాకుండా కొంత ఇబ్బందులు పడుతుంది. మా ప్రాంతం అయితే మరీ ఆఖరిగా ఉంది. మా ప్రాంతంలో బస్సుల కొరత ఉన్నటువంటి విషయాన్ని మంత్రి గారికి కూడా తెలపడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అయితే ఉన్న బస్సుని గతం గురించి కాకుండా బడులు బలోపేతం చేయాలనే ఆలోచన విధానంతో మొట్టమొదటిసారి స్కూల్స్ తెరిచిన రోజే బుక్స్ కానివ్వండి, బట్టలు కానివ్వండి ఇచ్చాము అధ్యక్ష. అదే మాదిరిగా స్కూల్ తెరవగానే పిల్లవాడు బస్సులో ఉండాలంటే బస్ సౌకర్యం చాలా అనివార్యం అధ్యక్ష. చాలా ప్రాంతాల్లో ఈ 3 టైర్ల ఆటోలలో వెళ్ళి ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ మా ప్రాంతంలో అయితే ఆత్మకూరు, అమర్చింత, నర్వా, మక్తల్ ఈ ప్రాంతంలో అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్లో చాలా మంది పిల్లలు కింద పడి దెబ్బలు తగిన సందర్భాలు, చనిపోయిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి
మనం ప్రతి బస్ వెనుక రాస్తాం ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని. మరి మనము మన పిల్లల్ని సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని చేయించే విధంగా మరి బస్సులో లోటు ఏది ఉన్నది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మంత్రి గారిని కోరుతా ఉన్నా కొత్త బస్సులను ఏర్పాటు చేసి, అది ముఖ్యంగా స్కూల్ టైమింగ్స్లో స్కూల్ పిల్లల్ని మనము స్కూల్ వరకు చేర్చిస్తే ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అధ్యక్ష, స్కూల్ తెరిచిన రోజే బుక్స్ ఇచ్చాం, స్కూల్ తెరిచిన రోజే బట్టలు ఇచ్చాం. అదే మాదిరిగా స్కూల్ పిల్లవాడిని కూడా సరైన సమయంలో మనం స్కూల్ పంపిస్తే భవిష్యత్తు బాగుండేటువంటి అవకాశం ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఈ ఫిట్నెస్ కానీ ఇతరత్ర కానీ ఇవి ముందే బస్సులు రోడ్డుపైకి రాకన్నా ముందే అన్నీ చూసుకొని ఆ ఫిట్నెస్ ఉన్న బస్సులనే స్ట్రిక్ట్గా మనం పద్ధతిలో నడిపిస్తే కొంత మనం పిల్లల్ని సెక్యూర్గా పంపించే వాళ్ళం అవుతామనేటువంటి బాధ్యతగా మీకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా వెనుకబడిన మక్తల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా సరైన సమయంలో ఉదయం పూట బస్సులు స్కూల్ టైమింగ్స్లో మెయింటైన్ చేసి పిల్లలకు సౌకర్యాన్ని కలిగించవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలరు. అధ్యక్ష, దాదాపు పాఠశాలలకు సంబంధించినటువంటి 24,000 బస్సులు ఉన్నాయి అధ్యక్ష. ప్రతి నెల పాఠశాలలు ప్రారంభమయ్యే కంటే ముందు 15 మేకు సంబంధించి వీటిని ఫిట్నెస్కు సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తాం అధ్యక్ష. ఇది మ్యాండేటరీ చేసినాం. దానికంటే ముందే స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లో బస్సులతో పాటుగా వాటికి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, స్పేర్ డ్రైవర్లు కావచ్చు, అటెండెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరినీ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే వాని యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏం జరుగుతుంది ఆన్లైన్ లోపల చేసుకుంటారు అధ్యక్ష. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాలకు అనుగుణంగా 15 సంవత్సరాలు దాటిన బస్సులన్నింటినీ వెంటనే స్క్రాప్ కిందకి తీసుకొని ఎక్కడ కూడా బస్సులు నడవకుండా చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ప్రతి బస్సులో ఫైర్కు సంబంధించి కావచ్చు లేదా ఫోన్ నెంబర్ డిస్ప్లే అనేటువంటి మ్యాండేటరీ చేస్తాం. మెడికల్ కిట్ను కూడా చేయడంతో పాటుగా ఎక్కడ కూడా బస్సులకు సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులతో పాటుగా ప్రైవేట్ బస్సులు అయితే వాళ్ళు స్కూల్ చిల్డ్రన్స్కి సంబంధించిన నడుపుకుంటారు. గౌరవ సభ్యులు పాఠశాల విద్యార్థుల సమయంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి నడపమని చెప్పినారు. తప్పకుండా ఎక్కడెక్కడైతే పాఠశాల ఏరియాలు ఉన్నాయో వాటన్నిటి ప్రకారంగా పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ బస్సులు నడిపే కార్యక్రమం తీసుకోవడంతో పాటుగా ఎక్కడైతే స్కూల్ ఏరియా లోపల ఇంకా బస్సుల రిక్వైర్మెంట్ ఉందో ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు సూచన జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క సేఫ్టీ మెజర్మెంట్స్తో పాటుగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రవాణా శాఖని రాష్ట్ర స్థాయి సమీక్ష కూడా నిర్వహించి రవాణా శాఖ మంత్రిగా దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దాంతో పాటుగా పిల్లలకు కూడా అవగాహన ఉండాలని యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఇట్లా ప్రతి స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో ఒక ట్రాఫిక్ సిస్టమ్, దీనికి సంబంధించిన ట్రాఫిక్ రూల్స్ అవగాహనకి ప్రతి స్కూల్లో ఇటువంటి ఏర్పాటు చేయడానికి విద్యాశాఖతో సమన్వయం చేసి ముందుగా వచ్చేటువంటి వాటన్నిటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడ కూడా ఆర్టీఓకి సంబంధించిన విషయం లోపల నేను గౌరవ సభ్యులందరూ కూడా సభలో కోరుతా ఉన్నాం. ఎక్కడైనా స్పెసిఫిక్గా రవాణా శాఖకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంటే దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటుగా ప్రత్యేకించి బడి పిల్లలకు సంబంధించిన శ్రద్ధ, రవాణా సౌకర్యం లోపల ఎక్కడ కూడా జాప్యం లేకుండా, ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా అన్ని రకాల గౌరవ సభ్యుల సూచనలు తీసుకొని మరొకసారి మా యొక్క శాఖతో సమన్వయం చేసుకొని ఇబ్బంది లేకుండా చేస్తామనే మాట ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 65 తండాలు గ్రామ పంచాయతీలుగా ఉన్నతీకరణ గురించి శ్రీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి. బి ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా 1851 ఆవాస గ్రామాలు, గూడాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చబడ్డాయి సార్. అదేవిధంగా శ్రీ ప్రశ్న వర్తించదు. డి ప్రశ్న తెలంగాణ ప్రభుత్వం పంచాయతీలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర గ్రాంట్లతో సమానంగా ఎస్ఎఫ్సి రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్లను కూడా విడుదల చేస్తుంది. సంవత్సరానికి 5 లక్షల రూపాయల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నటువంటి పంచాయతీలకు అదనంగా 5 లక్షల రూపాయలను విడుదల చేయడం అవుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసము ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా కార్యదర్శులను నియమించడం జరిగింది.
అన్ని గ్రామ పంచాయతీలు ట్రాక్టరు, అదేవిధంగా ట్రాలీ, ట్యాంకర్సు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి సార్. అదేవిధంగా 6176 గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ లేవు సార్. శ్రీ జాటోత్ రామచందర్ నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలైతే తండాలు, ఆదివాసీ గూడాలు గ్రామాలకు ఆయపట్టుగా పనిచేస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా గిరిజన తండాల్లో, అదేవిధంగా ఆదివాసీ గూడాల్లో ప్రజలు ప్రకృతినే ఆరాధిస్తూ, అదేవిధంగా వాళ్ళు ప్రత్యేక సంస్కృతిని కాపాడుకుంటూ మరి జీవిస్తున్న పరిస్థితి మనం గతంలో చూసినాం అధ్యక్ష. అదేవిధంగా గిరిజన లంబాడ సోదరులు గతంలో అడవులను నమ్ముకొని ఆ తర్వాత మరి అడవులు అంతరించిపోతున్న సమయంలో భూమిని నమ్ముకొని, అదేవిధంగా గత ప్రభుత్వాల మరి గిట్టుబాటు ధరలు లేక, అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవసాయం కూడా కొంచెం లాభసాటిగా లేదని విద్యార్థులంతా విద్య వైపు, ఉపాధి వైపు, ఉద్యోగాల వైపు ఆలోచిస్తున్న సమయంలో మరి ఆత్మగౌరవం కోసం తండాలని గ్రామ పంచాయతీలుగా చేయాలి, మా తండాల్లో మా రాజ్యం, అదేవిధంగా మాకెంత వాటా ఉంటే అంత అని చెప్పేసి, మేమెంతో మాకంత వాటా అని చెప్పేసి నినాదంతో గత 30 సంవత్సరాలుగా గిరిజనులు కోరుకున్న కోరికకు మరి గత ప్రభుత్వం కేవలం కోడిని ముందుగట్టి మరి మాంసం తినమన్నట్టుగా ప్రవర్తించింది అధ్యక్ష. తండాలు దాదాపు 4,000 తండాలని గ్రామ పంచాయతీలుగా చేసి ఎక్కడ వారికి రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం తండాలు కేవలం గిరిజన ఓట్ల కోసం గిరిజనులను ఇంప్రెస్ చేయడం కోసం తండాలను గ్రామ పంచాయతీ నామమాత్రంగా చేసిరు కానీ అధ్యక్ష ఎక్కడ రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా వాళ్ళు గుర్తించలేదు అధ్యక్ష. కొన్ని మున్సిపాలిటీలు మేజర్ గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీలుగా మార్చడం కోసం కూడా కొన్ని తండాలని మున్సిపాలిటీలో కలిపేసారు అధ్యక్ష. మున్సిపాలిటీల్లో ట్యాక్సులు కట్టలేక గిరిజన ప్రజానీకం అమాయక మరి పేదరికంతో బాధపడుతున్న ప్రజానీకం ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి తండాల్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా గ్రామ పంచాయతీలు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, స్కూళ్ళు కానీ లేని పరిస్థితి తండాల్లో ఉంది అధ్యక్ష. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని మరి సరిచేస్తూ మన ప్రభుత్వం మరి తండాలని అభివృద్ధి చేసే కార్యక్రమాలు కూడా తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా తండాలే 5,848 తండాలని గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము తండాలను అభివృద్ధి చేస్తామని చెప్పి గిరిజనుల ఓటు బ్యాంక్ కోసం సుమారు 1,271 మాత్రమే గ్రామ పంచాయతీలు చేసి మిగతా వాటిని నిర్వీర్యం చేసినాయి అధ్యక్ష. ఆ తండాలు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినా కానీ ఏ ఒక్క తండా కూడా కనీసం పక్కా భవనం లేదు, వాటికి నిధులు లేవు. అక్కడ ఉన్నటువంటి సర్పంచులు చెట్ల కింద కూర్చొని అలా పరిపాలన చేయాల్సిన అవసరం వచ్చింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తండాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కాబట్టి దయచేసి మన ప్రభుత్వం ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంగా ఆ మిగతా తండాలను గుర్తించి గ్రామ పంచాయతీ చేసి వాటికి పక్క భవనాలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకొకటి, ఈ 10 సంవత్సరాలుగా కేంద్రం నుంచి కానీ ఇక్కడ వచ్చిన నిధులను కూడా గ్రామ పంచాయతీలకు నిధులు నేరుగా రాకుండా 73-74 ప్రణాళిక ప్రకారం ఆ నిధులను కూడా పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకొని ఇవాళ సర్పంచులు ఎంతోమంది చావు కారణమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ సర్పంచులు అప్పులపాల అధ్యక్ష. వాళ్ళ మీద శ్మశాన వాటికలని, పల్లె ప్రకృతి వనమని, ట్రాక్టర్లని ఇవాళ కనీసం ఆ తండాలలో ట్రాక్టర్ను మెయింటైన్ చేయలేని స్థితిలో ఆ సర్పంచులు ఉంటే ఇవాళ సర్పంచ్ వ్యవస్థకే పూర్తిగా నిర్వహణ చేసినటువంటి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వంలో ఇవాళ తండాలను గుర్తించి ఆదివాసులను కూడా అన్ని గ్రామ పంచాయతీల ధీటుగా వాళ్ళకు పక్కా భవనం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ.
సీనియర్ సభ్యులు హరీష్ రావు గారు మళ్ళీ వారు మాట్లాడాలని అనుకుంటున్నారు, కానీ సమయాభావం వల్ల అందరి సభ్యులకు అవకాశం ఇవ్వడం వీలు కాదు. మరి శ్రీ చిక్కుడు వంశీకృష్ణ గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని తపన ఉన్నది, చేశారు తప్ప ఆ గ్రామ పంచాయతీలో అయినటువంటి తండాల అభివృద్ధిని గురించి మర్చిపోయారు అధ్యక్ష. ఇప్పటి వరకు చాలా తండాలకు రోడ్డు సౌకర్యం లేదు అధ్యక్ష, మంచినీటి సౌకర్యం లేదు అధ్యక్ష, అదేవిధంగా చాలా తండాలలో స్కూల్స్ లేవు అధ్యక్ష. తర్వాత అంగన్వాడీ పోస్టులు, అంగన్వాడీ స్కూల్ కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, తర్వాత రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ లేని తండాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా మేమేదో నెంబరింగ్ కోసం ఎక్కువ తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామని చెప్పుకోవడానికి ఒకే ఊరిలో 2 తండాలంటే 2 గ్రామ పంచాయతీలు చేశారు అధ్యక్ష. మా అచ్చంపేట మండలం రంగాపూర్ విలేజ్ ఉంటుంది అధ్యక్ష, ఒకటే విలేజ్ అధ్యక్ష. మధ్య నుంచి రోడ్డు పోతుంది అధ్యక్ష, అక్కడ దర్గా తండా, ఇటు జయరాం తండా అధ్యక్ష. ఈ 2 ఒకటే గ్రామ పంచాయతీ ఉండేది అధ్యక్ష గతంలో. ఈ రెండింటిని దర్గా తండా గ్రామ పంచాయతీ, జయరాం తండా గ్రామ పంచాయతీ అధ్యక్ష. అట్లాగే ఇప్పలపల్లి గ్రామ పంచాయతీ ఉండే అధ్యక్ష. 2 తండాలంటే ఆ 2 తండాలను విడగొట్టి ఈ 2 తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేస్తే ఒక్క గ్రామ పంచాయతీలో ఉన్న తండా ఏజెన్సీ కింద వస్తారు అధ్యక్ష. అదేవిధంగా గానుగుపెంట తండా అదే విలేజ్ అధ్యక్ష, అది నాన్ ఏజెన్సీ అధ్యక్ష. అంటే ఇటువంటి అశాస్త్రీయంగా సైంటిఫిక్గా కాకుండా అన్సైంటిఫిక్గా ఈ తండాలను గ్రామ పంచాయతీ చేశారు అధ్యక్ష. కాబట్టి మా డిమాండ్ ఏమిటంటే అధ్యక్ష, ఇవాళ మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష, ఎక్కడెక్కడైతే ఈ మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, స్కూల్స్ కానీ, వీటన్నిటి కూడా, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లేని తండాలు కూడా ఉన్నాయి అధ్యక్ష, వీటికి కూడా మౌలిక సదుపాయాలు అంటే బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంతేకాకుండా గత ఎన్నికల ముందు కేవలం ఓట్ల కోసం పోడుమూల ల్యాండ్స్, పోడు పట్టాలు ఇచ్చారు అధ్యక్ష ఈ తండాలు ఉన్న వాళ్ళకి కానీ, ఆదివాసి గూడాలకు కానీ. ఇప్పటి వరకు ఆ పోడు పట్టాలు కేవలం ఓట్ల కోసం ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు ఆ ల్యాండ్లలో ఏ ఒక్క ఆదివాసి కానీ, గిరిజనులు కానీ ఆ పోడు భూములకు వెళ్ళలేదు అధ్యక్ష. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. రైతు బంధు అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, ఒక దగ్గర ల్యాండ్ లేదు కానీ పోడు పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. కేవలం ఓట్ల కోసం లింగాల మండలం రాయవరం విలేజ్లో 153 మందికి పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. ఇవన్నీ కూడా కేవలం ఓట్ల కోసం చేశారు తప్ప నిజంగా తండాల మీద కానీ, ఆదివాసి గుడాల మీద కానీ గత ప్రభుత్వానికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి ఉండలేదు, ప్రేమ ఉండలేదు అధ్యక్ష. కాబట్టి మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరోసారి విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష. ఒక్క నిమిషం వంశీకృష్ణ గారు. ఏవైతే వాళ్ళు కేవలం తండాలను గ్రామ పంచాయతీలు చేశారో తప్ప దానికి కావాల్సినటువంటి బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలేదు అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టి తండాలకు ఏవేవైతే బేసిక్ కమ్యూనిటీస్ కావాలో వాటన్నింటిని కూడా సమకూర్చాలని నేను సభాముఖంగా వారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, సభ్యులు అడిగిన ఈ ప్రశ్న అత్యంత కీలకమైనది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అనేది మనం చర్చించుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల నివాస ప్రాంతాలకు రవాణా సౌకర్యము, తాగునీటి సమస్య పరిష్కారము, పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడే నిజమైన తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్దేశము నెరవేరినట్టు. ఈ మధ్యకాలంలో నేను చాలా విషయాలు నా నియోజకవర్గంలో కూడా తమరికి తెలుసు, తమరి పక్కనే ఉంటుంది బొమ్మరాజపేట మండలం. దాదాపుగా 72 తండాలు ఉన్నాయి ఒక మండలంలో. చాలా తండాలకు రవాణా సౌకర్యం లేదు, కానీ అవి గ్రామ పంచాయతీలుగా మారినాయి. ఆ ఊర్లో పాఠశాల లేకపోయినా, ఆ ఊరికి రోడ్డు లేకపోయినా, కొన్ని తండాలలో కరెంటు లేకపోయినా మనం వాటిని గ్రామ పంచాయతీలుగా వాటికి హోదా ఇచ్చినాం. అందుకే ఈ ప్రభుత్వం నిశితంగా గమనించి
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలలో గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందిన గతంలోనే గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాలకు ఖచ్చితంగా తండాల నుంచి మండల కేంద్రానికి 100% బీటీ రోడ్డు వెయ్యాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా అన్ని తండాలకు తాగునీటి సౌకర్యము, విద్యుత్తు సౌకర్యము. పాపం మంత్రి గారు, మాజీ మంత్రి గారు గతంలో వాళ్ళ నాయకుడు చెప్పిన అబద్ధాలనే ఇంకా బతుకుతున్నట్టున్నాడు. కావాలంటే వారిని తీసుకెళ్తాము. సీతక్క, ఆదిలాబాదు జిల్లాలో ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న గూడాలల్ల నీళ్ళ విషయం, కరెంటు విషయం వారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళండి. అన్ని గ్రామ పంచాయతీలను తీర్మానాలు చేసి తెప్పించినాము. 7 లక్షల ఆవాసాలకి ఇంతవరకు మీరు నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పటికే ప్రాథమికంగా మాకు అందిన సమాచారము. కాబట్టి అధికారిక లెక్కలు మీకు ఇస్తాము. ఎందుకంటే మీరు తప్పులు చేసి ఆ చేసిన తప్పులను ప్రజలు గుర్తించి ప్రజల్ని మిమ్మల్ని శిక్షించినా కూడా మీరు మారడం లేదు. సో ఆ దేవుడు మీకు ఒక మంచి ఆలోచనను కలిగించాలని మేము కోరగలం, ప్రార్థన చేయగలం. ఈ పక్క నుంచి ఇంకా మేము చేయగలిగింది ఏముంది అధ్యక్ష? అందుకే అధ్యక్ష, ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి అంటే తండాలలో, గూడాలలో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు అని బలంగా మా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తండాలలో, గూడాలలో విద్యుత్తు సమస్య పరిష్కారానికి, విద్య సమస్య పరిష్కారానికి, ఆ తండాల నుంచి మండల కేంద్రాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డును ఏర్పాటు చేసే సమస్య పరిష్కారానికి, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి మిగిలిపోయిన డబుల్ రోడ్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేయడానికి, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి 4 లేన్ రోడ్స్ వేయాలని ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతి వాడికి ఒక మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ పేదవాళ్ళు కష్టపడి వాహనాలు కొనుక్కుంటున్నారు. కానీ సొంత ఊరికి పోవాలంటే రోడ్డు ఉండడం లేదు. సైకిల్ మోటార్ల మీద పోయి గుంతలలో పడి కింద పడి భార్య పిల్లలతో పోతూ ప్రమాదానికి లోనై చనిపోతున్నారు. దీనికి కారణం మనం సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన తండాలను, గూడాలను, మారుమూల ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది. సభ్యుడు వంశీకృష్ణ గారైనా, డాక్టర్ రామచందర్ నాయక్ గారైనా ప్రస్తావించిన అంశాలతో ప్రభుత్వం పూర్తిగా ఏకీభవిస్తుంది. పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్ ప్రణాళికను తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తమ ద్వారా సభ్యులందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మాటిస్తున్నది అధ్యక్ష. పంచాయతీరాజ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్స్ యొక్క శాలరీస్ కోసం, అదేవిధంగా శానిటేషన్ కోసం 3,378,88 రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా మరి శాసనసభ్యులు ఎవరైతే రామచందర్ నాయక్ గారు, ఐలయ్య గారు, వంశీకృష్ణ గారు చెప్పినట్టుగా చాలా మారుమూల తండాలలో, గ్రామాలలో మరి ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి చెప్పినట్టుగా రోడ్డు రవాణా సౌకర్యం కానీ, విద్యుత్ కానీ, విద్యా వ్యవస్థ కానీ సరిగా లేనటువంటి మాట వాస్తవము. వాటన్నింటిని కూడా మరి ఈ బడ్జెట్ ద్వారా పునరుద్ధరించుకొని మిగతా సమాజానికి సమానంగా జీవించే విధంగా జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకొనుటకు విద్య కానీ, విద్యుత్ కానీ, రోడ్డు రవాణా వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, ఇండ్లు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సార్. తప్పకుండా ఈ యొక్క బడ్జెట్ ద్వారా వాటిని పరిపూర్తి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రెవెన్యూ గ్రామాలుగా మార్చుటకు సంబంధించి కూడా సంబంధిత రెవెన్యూ శాఖతోటి మరి ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది సార్. ఎప్పుడో ల్యాండ్ సర్వే 1936లో ఎప్పుడు అయింది సార్. అప్పుడు ఏర్పడ్డటువంటి రెవెన్యూ గ్రామాలు
ఆ తర్వాత గ్రామ పంచాయతీలు పెరుగుతూ వచ్చినాయి తప్ప రెవెన్యూ గ్రామ పంచాయతీగా జరిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ శాఖ వారితో మాట్లాడి ఇది నిర్ణయాలు తీసుకుంటాం సార్. నూతన గ్రామ పంచాయతీల డిమాండ్ కూడా ఉంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి దీని విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తాం. ప్రశ్న నంబర్